ప్రజా ప్రయోజనం అంటే అర్థం బారిపోయినట్టుంది. న్యాయస్థానాలు సీరియస్గా తీసుకోకపోతే ప్రజా ప్రయోజనాలు కాస్త స్వార్థ ప్రయోజనాలు అని మార్చుకోవాలి. ఇది చూడండి, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి మళ్ళీ హత్యకు పాల్పడితే అతనికి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహితలోని 104 సెక్షన్ కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సెక్షన్ 104 రాజ్యాంగ విరుద్ధమే కాక ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించేదిగా ఉందంటూ విశాఖపట్నం జిల్లా చోడవరానికి చెందిన బుగ్గు వెంకట సత్యచంద్రశేఖర్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నాకు అర్థం కాలేదు, వాడు మర్డర్ చేశాడట, వాడికే యావజ్జీవ శిక్ష పడిందట, రెండో మర్డర్ కూడా చేశాడట, వాడిని జీవితకాలం జైల్లోనే ఉంచాలని తీర్పు ఇవ్వకూడదంట, అని ఉరేయమని తీర్పు ఇవ్వకూడదంట. అది ఏ ప్రజల ప్రయోజనానికి? మర్డర్లు చేసే ప్రజల ప్రయోజనాలకా, మర్డర్ అయ్యే ప్రజల ప్రయోజనాలకా? ఒకడు అరాచకం చేస్తాడట, ఒక మర్డర్ చేసి శిక్ష పడుద్దట, యావజ్జీవ శిక్ష పడుద్దట, మళ్ళీ ఇంకొక మర్డర్ కూడా చేస్తాడట, మళ్ళీ శిక్ష వేయకూడదట, ఉరి శిక్ష లాంటివి వేయకూడదట. ఏంది ఇది? ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమా? ఆయన ఎందుకు వేశాడు అంటే అదొక విచిత్రమైనటువంటి భావజాలం. దాన్ని తీసుకుని దానికోసం రోజుల తరబడి చర్చించాల్సిన సమయం వృధా చేయాల్సిన అవసరం ఉంది న్యాయస్థానాలకి. ఇస్సిరి మొహాన వేయాల్సిన అంశం కదా అది. ఇందులో ప్రజా ప్రయోజనం ఏందయ్యా? ఒకడు మర్డర్ చేస్తాడంటే మళ్ళీ మర్డర్ చేస్తాడంటే హక్కు కల్పిస్తాం మనం.